వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ సుమలత. భక్తి సమాచారంలో భాగంగా ఈ రోజు కాండ్రకోటలో వేంచేసి ఉన్న నూకాలమ్మ వారి ఆలయాన్ని సందర్శిద్దాం. ఏలేరు నదీ తీరంలోని కాండ్రకోటలో గ్రామంలో వెలిసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారు ఈ ప్రాంత భక్తుల విశ్వాసానికి ప్రత్యేకగా నిలిచిన గ్రామ దేవతగా ప్రసిద్ధి చెందారు. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని కిమ్మెరుడు అనే రాక్షసరాజు పాలించేవాడని పురాణ కథనం చెబుతుంది. చంద్రవంశానికి చెందిన ధర్మకేతు మహారాజు పరాశక్తిని ధ్యానించి ఆమె అనుగ్రహంతో నూకాంబదేవిని అండగా తీసుకొని కిమ్మెరునిపై విజయం సాధించి ఏలేరు తీరం కాండ్రకోటలో శ్రీ నూకాంబికగా ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పిఠాపురం, పెద్దాపురం మహారాజుల ఆధ్వర్యంలో అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతూ వచ్చాయి. ప్రతిరోజు అమ్మవారికి పూజలు, ప్రతి శుక్రవారం ప్రత్యేక అభిషేకం, ప్రతి పౌర్ణమి చండీ హోమం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా చైత్ర, వైశాఖ మాసాల్లో జరిగే జాతర మహోత్సవాలు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తూ ఎంతో వైభవంగా జరుగుతాయి. అమ్మవారి చల్లని కరుణ కటాక్షాలతో భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం కాండ్రకోట, పెద్దాపురం, కాకినాడ జిల్లా. శ్రీ అమ్మవారు పూర్వకాలంలో కిమ్మెరుడు అనే రాక్షసరాజు ఈ సీమను పరిపాలించేవాడు. ఈ కిమ్మెరుడు రాక్షసరాజు ఈ సీమ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పెట్టేవారు. ఆ ప్రజలు పక్క రాజ్యమైన చంద్రవంశ మహారాజుని శరణు కోరగా ఆయన ఈ కిమ్మెరుడు రాక్షసరాజుపై యుద్ధం ప్రకటించి పరాజయం పొందాడు. ఈ పరాజయం భారంతో ఈ నూకాంబికను అంశను నూకాలమ్మ అమ్మవారిని ఆవాహన చేసుకుని ఆవిడ యొక్క అంశతోటి ఈ కిమ్మెరుడు రాక్షసరాజుపై జయించి ఈ సీమను పరిపాలించి అమ్మవారిని ప్రతిష్ఠించి ఆనాటి నుంచి అమ్మవారు మహాశివరాత్రి నిర్వహించి అమ్మవారు 4 రోజుల సంబరాలు మార్చి 17/3/2026 నుండి 40 రోజులు అత్యంత ఘనంగా జాతర మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే అమ్మవారి ప్రీతిమైన రోజైన ఆదివారం, మంగళవారం, లక్షవారం అధిక సంఖ్యలో భక్తులు నలుమూల జిల్లా నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి మొక్కుబడులు తీర్చుకుంటారు. అలాగే పూర్వం నుంచి ఆచారం ప్రకారం ఈ రఘుదేవపురం సీతారామం నుంచి పూర్వం లాగే ఎద్దుల బండ్లు కూడా ఎన్ని వాహనాలు వచ్చినా కానీ ఎద్దుల బండ్ల మీద వందలాది ఎద్దుల బండ్ల మీద వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి మొక్కుబడులు తీర్చుకుని అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు. అలాగే అమ్మవారు ఈ 45 రోజుల్లోనే అత్యంత విశిష్టమైన అలంకారంలో దర్శనమిస్తారు. అలాగే దేవస్థానం వారు అన్ని భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. కావున అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. నేను కాకినాడ జిల్లా శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం కాండ్రకోటలో అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. 2026 సంవత్సరంలో వచ్చినటువంటి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఆర్డీఓ గారి నేతృత్వంలో జరిగినటువంటి సమన్వయ కమిటీ సమావేశంలో వివిధ శాఖల అధికారులు నిర్వహించినటువంటి సమావేశంలో భక్తులందరికీ మెరుగైనటువంటి వసతులు కల్పించే నిమిత్తం ఆర్టీసీ రాజమండ్రి, కమిషనర్ విజయవాడ మరియు డిప్యూటీ కమిషనర్ కాకినాడ వారి ఆదేశాలను పురస్కరించుకొని మరియు స్థానిక ప్రజాప్రతినిధులైనటువంటి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మరియు శ్రీ సానా సతీష్ బాబు గారు మరియు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు మరియు తుమ్మల రామస్వామి బాబు గారు వీరి యొక్క సూచనల మేరకు భక్తులందరికీ కూడా మెరుగైనటువంటి వసతులు కల్పించే నిమిత్తం అందరి అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి భక్తులందరికీ కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి విధానం ఏంటంటే మెడికల్ క్యాంపులు, చలువ పందిళ్ళు, టికెట్ కౌంటర్లు మరియు నూతనంగా ఏర్పాటైనటువంటి ధర్మకర్తల మండలి అనగా చైర్మన్ గారు అయినటువంటి లొల్ల సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవాల్ని 17/3/2026 నుండి 3
మే 2026 వరకు 45 రోజులు దిగ్విజయంగా నిర్వహించడానికి తీర్మానించి ఉన్నారండి. వాళ్ళ యొక్క ఆదేశానుసారం మేము భక్తులకు మెరుగైనటువంటి వ్యవస్థలు కల్పించడం కోసం అన్ని చర్యలు చేపట్టామండి. ఇందులో భాగంగా 4 మెడికల్ క్యాంపులు, భక్తులందరికీ మంచినీటి వసతి కార్యక్రమము, మరియు చలువ పందిళ్ళు, మరియు పోలీసు వారు 100 మంది పోలీసు వారితో బందోబస్తు, దీనికి తోడు అదనంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నామండి. గతంలో జరిగినటువంటి ఈ కొన్ని సంఘటనలు పురస్కరించుకొని చాలా పకడ్బందీగా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఆర్డీఓ గారు చాలా చక్కని సూచనలు జారీ చేసి ఉన్నారండి. అవి ఏంటంటే, గతంలో కొద్దిమంది ఏలేరు రిజర్వాయర్ నుండి వచ్చేటువంటి కాలువ ద్వారా కొద్దిమంది మరణించి ఉన్నారండి. దాని విషయం మీద మేము పకడ్బందీగా చర్యలు తీసుకోవడానికి ఆ చుట్టుపక్కల లస్కర్లతో పహారా ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ సిబ్బందిని కూడా నియమించక బోర్డులు కూడా ఎక్కడికక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. మరియు భక్తులందరూ మేము కోరుకునేది ఏంటంటే, ఆ చుట్టుపక్కలకి ఎట్టి పరిస్థితుల్లోనూ విపరీతమైనటువంటి లోతుంది కాబట్టి దిగటం చాలా ప్రమాదకరం కాబట్టి మీరెవ్వరూ కూడా ఆ కాలువలో దిగేటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దండి. మీ ప్రాణాల మీద కూడా తెచ్చుకోవద్దని మీకు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. క్రాకర్స్ అంటే బాణాసంచా కాల్చటానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఎట్లపాలెం జరిగినటువంటి విషాద సంఘటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఎక్స్ప్లోసివ్స్ యాక్ట్ 1884 ప్రకారం బాణాసంచా కాల్చడం అనేటువంటిది పూర్తి స్థాయిలో నిషేధించడం జరిగిందండి. అందువల్ల ఎవరూ కూడా బాణాసంచాను కాల్చడం కానీ, బాణాసంచా కాల్చడానికి ప్రేరేపించడం కానీ, మరియు పరోక్షంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులను కలగజేసినా సరే తీవ్రమైనటువంటి చర్యలు చేపట్టబడుతుందని కలెక్టర్ వారు ఆదేశించి ఉన్నారు. కాబట్టి మీరందరూ వీటన్నిటిని గుర్తెరిగి మన యొక్క నూకాలమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాన్ని చక్కగా విజయవంతంగా నిర్వహించడానికి మీ అందరి యొక్క సహకారం మాకు కావాలి. కాబట్టి మీరందరూ కూడా సహకారం అందిస్తారని మీకు మనఃపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ కోరుకుంటున్నానండి.